ఎస్ఆర్ డివోషనల్ ఛానల్ కి స్వాగతం. ఈ రోజు తులారాశి వారికి జరిగే శుభాలు అశుభాలేమిటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఈ వీడియోను ప్రతి ఒక్కరు చివరి వరకు చూడండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు తెలుసుకోవడానికి ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. రాజకీయాల్లో పాల్గొనేవారు పరువు నష్టాన్ని ఎదుర్కోవచ్చు. ఉద్యోగ నిపుణులు తమ పనిపై దృష్టి పెట్టడం కష్టంగా అనిపించవచ్చు. అల్ప విషయాలపై ఎక్కువ శ్రద్ధ పెట్టవద్దు. తలనొప్పి మరియు మైగ్రేన్లకు గురయ్యే వ్యక్తులు ధూళికి దూరంగా ఉండాలి. మీరు మీ కోపాన్ని పిల్లలపై చూపించే అవకాశం ఉంది. మీ జీవిత భాగస్వామితో అభిప్రాయ భేదాలు వచ్చే అవకాశం ఉంది. ఈ చిన్న విషయాన్ని పదే పదే ప్రస్తావిస్తే అది భవిష్యత్తులో ఉద్రిక్తతలకు దారితీయవచ్చు. అందువల్ల ఇప్పుడు జాగ్రత్త వహించండి. చదువుల టైం టేబుల్, పిల్లల షెడ్యూల్స్ లేదా ఇంటి బాధ్యతల విషయంలో విభేదాలు తలెత్తవచ్చు. మీ నిర్ణయాలను ఒంటరిగా ఇతరులపై రుద్దకుండా ఉండేందుకు ప్రయత్నించండి. మీ భాగస్వామి మాట విన్న తర్వాతే తుది నిర్ణయం తీసుకోండి. మీ పిల్లల నుండి వచ్చే శుభవార్తలు లేదా విజయాలు ఇంట్లోని వాతావరణాన్ని తేలికపరుస్తాయి. పెళ్లి కాని వారికి ఈరోజు ఆకర్షణ కంటే అవగాహనకు ఎక్కువ ప్రాధాన్యత లభిస్తుంది. స్నేహితుల విషయంలో కూడా వారిని ఎక్కువగా నమ్మే ముందు వారి ఉద్దేశాలను అర్థం చేసుకోండి. పని ఒత్తిడి ఉంటుంది, కానీ ఫలితాలు సంతృప్తికరంగా ఉండే అవకాశం ఉంది. పనిలో మీ సామర్థ్యాలు స్పష్టంగా కనిపిస్తాయి మరియు పెండింగ్లో ఉన్న పనుల వల్ల ప్రయోజనాలు చేకూరవచ్చు. చదువుకునే వారు తమ షెడ్యూల్కు కట్టుబడి ఉండాలి. మీకు టైం టేబుల్ ఉంటే దాని నుండి వైదొలగవద్దు. మీ పిల్లల విజయాలు లేదా ఇంటి కార్యక్రమాలు మీ ఏకాగ్రతను దెబ్బతీయవచ్చు. మీ సమయాన్ని దానికి అనుగుణంగా విభజించుకోండి. వ్యాపారవేత్తలు ఊహించని దానికంటే ఎక్కువ సంపాదన లేదా ఆర్డర్లను పొందవచ్చు. అయితే పత్రాలు, రసీదులు మరియు సంఖ్యలను తనిఖీ చేయండి. విజయం సాధించిన ఉత్సాహంలో సహోద్యోగి హద్దులను లేదా బాధ్యతలను విస్మరించడం పనిలో నివారించదగిన పొరపాటు అవుతుంది. మరింత ప్రశాంతంగా కనిపించడానికి గౌరవాన్ని ఉత్తమంగా ఉపయోగించుకోవచ్చు. అదృష్టం మీకు తోడుగా ఉంటుంది. గందరగోళానికి అనవసరమైన కోపాన్ని దూరంగా ఉంచండి. కొత్త ఉద్యోగంలో చేరటం, పాత అప్పులు తీర్చడం సాధ్యమవుతుంది. ఆడంబరమైన ఖర్చులను నివారించండి. మీరు శక్తివంతంగా భావిస్తారు, కానీ మీ వెన్నెముక లేదా తొడలపై ఒత్తిడి పడకుండా చూసుకోండి. పేద పిల్లలకు ఆహారం లేదా మిఠాయిలు తినిపించండి. ఈరోజు ఆకస్మిక సంపదకు అనుకూలమైన రోజుగా ఉంది. ఆధ్యాత్మిక సాధనకు విజయానికి ఇది మంచి రోజు అవుతుంది. అయితే మీరు ఎలాంటి కొత్త పనిని ప్రారంభించవద్దు. మీరు మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. మీ శత్రువులు మీకు హాని చేయడానికి ప్రయత్నిస్తున్నారు, కావున చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ రహస్యాలను ఎవరితోనూ చెప్పకండి. సీక్రెట్ మెయింటైన్ చేయండి. మీరు సాహిత్యంపై ఆసక్తి ఉన్న మేధావులతో జ్ఞాన చర్చలు జరుపుతూ సమయం గడుపుతారు. మీరు ఈరోజు కొత్త పనిని ప్రారంభించగలరు. మీరు ఒక సుదీర్ఘ ప్రయాణాన్ని చేపట్టవచ్చు లేదా ఒక పుణ్యక్షేత్రాన్ని సందర్శించవచ్చు. విదేశాలకు ప్రయాణించే అవకాశం మరియు అక్కడ నివసిస్తున్న బంధువుల నుండి శుభవార్తలు అందుకునే అవకాశం ఉంది. మీ ఆరోగ్యం క్షీణించవచ్చు. మీ పిల్లల గురించి ఆందోళన ఉంటుంది. తులారాశి వారికి కొత్త భవిష్యత్తు ప్రణాళికలను అమలు చేయడానికి మరియు ఆర్థిక ప్రయోజనాలను పొందడానికి ఈరోజు ఒక మంచి రోజుగా ఉంది. కుటుంబ మద్దతు మీకు అతిపెద్ద బలం అవుతుంది. వ్యాపార పరంగా ఈరోజు అత్యంత విజయవంతమైన రోజుగా ఉంటుంది. మీరు కొత్త వ్యాపారాన్ని ప్రారంభించాలని ఆలోచిస్తుంటే ఈరోజు ప్రారంభించడం భవిష్యత్తులో లాభాలను తెస్తుంది. పెట్టుబడులకు, ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగంలో ఇది అనుకూలమైన సమయం. పనిలో మీ ముందు చూపు ప్రశంసించబడుతుంది. మీ ఆర్థిక పరిస్థితి బలపడుతుంది మరియు డబ్బు ప్రవాహం స్థిరంగా ఉంటుంది. ఈరోజు మీరు మీ ఆరోగ్యం గురించి, ముఖ్యంగా కాళ్ళ నొప్పులు లేదా అలసట వంటి కొంత ఆందోళన అనుభవించవచ్చు. వ్యాపార లేదా వ్యక్తిగత కారణాల వల్ల ఒక సుదీర్ఘ ప్రయాణం చేయవలసి రావచ్చు. ఈరోజు మీ ప్రత్యేక కోరిక ఒకటి నెరవేరి ఇంట్లో ఆహ్లాదకరమైన వాతావరణం నెలకొంటుంది. మీ కుటుంబం నుండి మీకు పూర్తి భావోద్వేగ మరియు ఆర్థిక మద్దతు లభిస్తుంది. ఇది కష్టమైన నిర్ణయాలు తీసుకోవడంలో మీకు సహాయపడుతుంది. ఈరోజు మిశ్రమంగా ఉంటుంది. మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది, కానీ అధిక పనిభారం మానసిక అలసటకు కారణం కావచ్చు. విచారం కొనసాగవచ్చు. ఆస్తికి సంబంధించిన వివాదాలు తలెత్తవచ్చు. ఈరోజు మీకు సమతుల్యంగా, సానుకూలంగా ఉంటుంది. మీ భావోద్వేగాలు, ఆలోచనల మధ్య మంచి సమతుల్యతను కాపాడుకోవడంలో మీరు విజయం సాధిస్తారు. పరస్పర సంబంధాలను బలపరుచుకోవడానికి ఇది సరైన సమయం. మీ వృత్తి లేదా విద్యకు ఉపయోగపడే కొన్ని కొత్త విషయాలు మీకు తెలియవచ్చు. మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించడం గుర్తుంచుకోండి. కొద్దిపాటి వ్యాయామం, సమతుల్య ఆహారం ప్రయోజనకరంగా ఉంటాయి. ఈరోజు మీకు సానుకూలంగా, సవాలుగా ఉంటుంది. ఇందులో మీరు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతారు. అసంపూర్తిగా ఉన్న పనులను పూర్తి చేయడానికి ఈరోజు అనుకూలమైన సమయం. మీ ఆరోగ్యాన్ని, ముఖ్యంగా ఇబ్బంది కలిగించే కడుపు సమస్యలను నిర్లక్ష్యం చేయవద్దు. విద్యార్థులకు
వారి చదువులు కొంచెం సవాలుగా అనిపించవచ్చు, కానీ నిరంతర కృషి వారికి విజయాన్ని అందిస్తుంది. పాత అప్పులు తీర్చడం తేలికైన భావనను కలిగిస్తుంది. మీ జీవిత భాగస్వామికి ఇచ్చే ఒక చిన్న ఆశ్చర్యకరమైన బహుమతి మీ సంబంధానికి కొత్త మాధుర్యాన్ని జోడిస్తుంది. ఆదాయం పెరగడం మరియు కుటుంబంతో కలిసి ప్రయాణించే అవకాశం ఆనందాన్ని కలిగిస్తుంది. కుటుంబ వ్యవహారాల్లో ఇతరుల జోక్యం అధికంగా కాకుండా జాగ్రత్తలు వహించడం అవసరం. కుటుంబానికి సంబంధించిన ముఖ్యమైన విషయాలను పరిమిత వ్యక్తులతో మాత్రమే పంచుకోవడం మంచిది. పరస్పర అవగాహనతో వ్యవహరిస్తే చిన్న చిన్న అపార్థాలను సులభంగా పరిష్కరించుకోగలుగుతారు. కుటుంబ సభ్యుల అభిప్రాయాలను గౌరవించడం ద్వారా ఇంటి వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. ఆలోచించి మాట్లాడడం వల్ల అనవసర వివాదాలను నివారించగలుగుతారు. వివాహ యత్నాలు సాగించే వారికి సానుకూల పరిస్థితి ఏర్పడే అవకాశం ఉంది. కొత్త సంబంధాల గురించి చర్చలు ముందుకు సాగే సూచనలు కనిపిస్తున్నాయి. పెద్దల సహకారం మరియు సూచనలు ఈ విషయంలో మీకు ఉపయోగపడతాయి. ఇప్పటికే సంబంధాల కోసం ప్రయత్నిస్తున్న వారికి శుభవార్తలు అందే అవకాశం ఉంది. సహనం మరియు సానుకూల దృక్పథంతో ముందుకు సాగితే ఆశించిన ఫలితాలు పొందగలుగుతారు. సామాజికంగా మీకు గౌరవం పెరిగే అవకాశం ఉంది. వృత్తి సంబంధిత విషయాల్లో క్రమంగా పురోగతి కనిపిస్తుంది. ఆర్థిక వ్యవహారాలు స్థిరత్వం కొనసాగి ముఖ్యమైన అవసరాలను సులభంగా పూర్తి చేయగలుగుతారు. ప్రేమ సంబంధాలలో పరస్పర అవగాహన పెరిగి ఆనందకర వాతావరణం నెలకొంటుంది. వైవాహిక జీవితంలో సఖ్యత కొనసాగి కుటుంబ సభ్యులతో సంతోషకరమైన సమయాన్ని గడుపుతారు. ఈరోజు మీరు మీ భవిష్యత్తు గురించి ఆలోచిస్తారు. కుటుంబ సభ్యులతో మీ సంబంధాలు మెరుగుపడతాయి. మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. పనిచేసే చోట లభించే మద్దతుతో మీ పనులు సమయానికి పూర్తవుతాయి. మీ ఆదాయం పెరిగే అవకాశం ఉంది. ఒక స్నేహితుడు అనుకోకుండా మీ ఇంటికి రావచ్చు మరియు మీరు వారితో ఒక నిర్దిష్ట విషయం గురించి చర్చించవచ్చు. ఈ రాశి ప్రేమికులకు ఈరోజు మంచి రోజుగా ఉంది. మీ పిల్లల విజయం మీకు ఆనందాన్ని కలిగిస్తుంది. ఈరోజు కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోబడతాయి, కానీ ఏదైనా ముఖ్యమైన పని చేపట్టే ముందు మీ కుటుంబ సభ్యుల సలహా తప్పకుండా తీసుకోండి. లెక్కల విషయాల్లో జాగ్రత్తగా ఉండడం మిమ్మల్ని ఇబ్బందుల నుండి కాపాడుతుంది. మహిళలు గృహోపకరణాలు కొనుగోలు చేయవచ్చు. ఏవైనా ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు మీ బడ్జెట్ మరియు దినచర్యను తప్పకుండా దృష్టిలో ఉంచుకోండి. మధ్యాహ్నం కొన్ని సవాళ్ళు ఎదురవుతాయి. తప్పుడు వ్యక్తి వల్ల అపఖ్యాతి పాలయ్యే అవకాశం కూడా ఉంది. ఎక్కువ మందితో కలవకుండా ఉండడం మంచిది. వ్యాపార సంబంధిత పనులన్నీ సమయానికి పూర్తవుతాయి. మీ సిబ్బంది నుండి మీకు పూర్తి మద్దతు లభిస్తుంది. వివరమైన ప్రాజెక్టులను ప్రారంభించడానికి ఇది సరైన సమయం. భాగస్వామ్యానికి సంబంధించిన చిన్న చిన్న సమస్యలు ఉంటాయి, కానీ మీరు వాటికి పరిష్కారాలు కనుగొంటారు. కుటుంబ సభ్యులతో కలిసి కొంత సమయం గడపడం ఆనందాన్ని విశ్రాంతిని ఇస్తుంది. మీరు సాయంత్రం పూట బయటకు వెళ్ళడానికి కూడా ప్రణాళిక వేసుకోవచ్చు. మీ రోగ నిరోధక శక్తిని బలంగా ఉంచుకోవడానికి సమతుల్య ఆహారం మరియు వ్యాయామంపై శ్రద్ధ వహించండి. జంక్ ఫుడ్కు దూరంగా ఉండండి. ఈరోజు మీకు చాలా సరదాగా గడిచే రోజుగా ఉంది. మీరు పని కంటే ప్రయాణాలతోనే ఎక్కువ బిజీగా ఉంటారు. మీరు శారీరకంగా అలసటగా నీరసంగా కూడా ఉంటారు. గతంలో చేసిన ఒక తప్పుకు మీ బాస్ చేత తిట్లు తినవచ్చు. కొత్త ఇల్లు కొనాలన్న మీ కల నెరవేరవచ్చు మరియు మీరు ఒక ఒప్పందాన్ని ఖరారు చేస్తారు. మీ పనులను చేసేటప్పుడు మీరు కొంత సంయమనం పాటించాల్సి ఉంటుంది. ఒక నిర్దిష్ట పని గురించి మీకు సందేహం ఉంటే దానిని కొనసాగించవద్దు. మొత్తానికి ఈరోజు ఈ రాశి వారికి బాగుంది. ఈ రాశి వారికి ఈరోజు సాయంత్రం వరకు ఒక మంచి శుభవార్త అందుతుంది. మీరు మీ కుటుంబ సభ్యులు ఆనందంగా ఉంటారు. ఈ రాశి వారికి ఈరోజు సంపదకు సంబంధించిన శుభవార్త అందుతుంది. అదేవిధంగా మీరు ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ శత్రువులు మీకు హాని చేయడానికి అన్ని రకాలుగా ప్రయత్నిస్తున్నారు కావున జాగ్రత్తగా ఉండండి. మీరు మీ సీక్రెట్లను ఎవరికి తెలియజేయకండి. జాగ్రత్తగా ఉండండి. ఈ రాశి వారి అదృష్ట సంఖ్య వచ్చేసి 9, అదృష్ట రంగు వచ్చేసి ఆకుపచ్చ రంగు. మీరు విధంగా ప్రతిరోజు మీ రాశి ఫలాలు తెలుసుకోవడానికి ఈ వీడియోను లైక్ చేయండి, ఈ వీడియోను షేర్ చేయండి, మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.